హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద స్కైలాక్ టేల్స్. నేను మీ లిఖిత. ఇవాల్టి వీడియో వచ్చి చాలా పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మార్కాపురం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి మేము ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ప్రతిసారి ఈ తేరు అనేది మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే 10th అయిపోయి ఇంటర్కి వచ్చామో అప్పటి నుంచి మనకి సమ్మర్ హాలిడేస్ అంత అన్సర్టైన్గా ఉంటాయి కదా, కరెక్ట్గా ఇవ్వరు. సో ఇది అప్రాక్సిమేట్లీ మార్చ్ అండ్ ఏప్రిల్ టైమ్స్లో కొంచెం ఆ టైంలో జరుగుతుందన్నమాట తేరు. సో ఇంటర్ వచ్చి ఇంకా బీటెక్ జాయిన్ అయ్యాక చాలాసార్లు మిస్ అయ్యాము. ఇంకా నా ఛానల్లో ఒక వ్లాగ్గా తీసుకుంటే ఇంకా చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకా వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ టెంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం అనే ఊర్లో ఉంది. ఇంకా ఈ ఆలయ చరిత్రకు వస్తే కలియుగంలో మార్కాపురం అని పిలుస్తున్న ఈ ఊరిని కృతయుగంలో గజారణ్యం, త్రేతాయుగంలో మాధవీపురం, ద్వాపర యుగంలో స్వర్గ సోపానంగా పిలిచేవారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లక్ష్మీ చెన్నకేశవ స్వామి కృతయుగంలోనే ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు మార్కండేయ మహర్షుల వారు రచించిన గజారణ్య సంహితంలో కూడా ఉంది. ఇంకా ఈ స్వామికి చెన్నకేశవ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కేసి అనే రాక్షసుడిని సంహరించటం వల్ల చెన్నకేశవ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం విజయనగర పాలకుల కాలంలో 1405 నుండి 1459 ఈ కాల మధ్యలో నిర్మించబడింది. ఇంకా ఆలయంలోని మొదటి అంతస్తు కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. మిగిలిన అంతస్తులు 1837లో జోడించబడ్డాయి. ఆలయ గోడలు 1425లో కట్టారు. అలాగే వాటి మీద 18 శాసనాలు ఉన్నాయి. ఇలాగా ఆలయం మొత్తం ఒకటేసారి కట్టలేదు, కొంచెం కొంచెంగా కట్టుకుంటూ వచ్చారు. అలాగే ఈ శాసనాలు ఉన్నాయని చెప్పాను కదా, 18 శాసనాలు. ఇవి కృష్ణదేవరాయల పాలనలో ప్రజల సంస్కృతి మరియు జీవితాలను తెలియజేస్తాయి. అలాగే 355 ఎకరాలను చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలకు ఇచ్చారట రాజు. ఆ గ్రామ ప్రజలందరూ ఆలయాన్ని చూసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఇదన్నమాట ఈ టెంపుల్ చరిత్ర. ఇంకా ఈ ఆలయంలో ఉన్న స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి 135 అడుగులు గాలిగోపురం. ఈ గాలిగోపురాన్ని 5 కిలోమీటర్ల దూరం నుండి కూడా చూడొచ్చు. ఇంకా సెకండ్ది వచ్చేసి 40 స్తంభాల మండపం. వీటి మీద కృష్ణుడు, ఆంజనేయుడు, విఘ్నేశ్వరుడు ఇంకా మహాలక్ష్మీదేవి వాళ్ళ వాహనాలతో ఉన్న బొమ్మలు చెక్కబడి ఉంటాయి. ఇంకా మూడవది వచ్చి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో 6 సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇది వేళ్లతో మెల్లగా తట్టినప్పుడు సరైన ఆరోహణ మరియు అవరోహణలో సరిగమ పదని అని 7 సంగీత స్వరాలు వస్తాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి సూర్యకిరణాలు భగవంతుని పాదాలపై పడటం. ప్రతి డిసెంబర్ మంత్లో డిసెంబర్ 16th నుంచి జనవరి 14th వరకు ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు ప్రత్యేకంగా ఉంచిన కిటికీల నుంచి గర్భగుడిలోకి ప్రవేశించి దేవుడి విగ్రహం పాదాలపై పడతాయి. ప్రతిరోజు ఒక 20 minutes ఈ సన్ రైజ్ దేవుడి పాదాలపై పడుతుంటాయి. ఇది విజయనగర రాజవంశంలోని కళాకారుల నైపుణ్యాన్ని చెప్పే అద్భుతమైన నిర్మాణం. ఆ ఆర్టిస్ట్స్ ఎంత తెలివిగా విండోస్ని కరెక్ట్గా ప్లేస్ చేశారో చూసారా. కరెక్ట్గా ఆ సన్ రైజ్ ఆ టైం పీరియడ్లోనే వచ్చి విగ్రహ పాదాల మీద పడతాయంట. సో ఇంకా ఇక్కడ 4 వైపులా 4 గోపురాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇది చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. అందుకే నా వ్లాగ్స్లో ఒక వ్లాగ్గా చేయాలి అని అనిపించింది. అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ తేరు చేస్తారనమాట. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం, ఇంకా ఊరేగింపులు, వాహనాలు ఉంటాయి. వాహనాల మీద ప్రతిరోజు ఒక్కొక్క వాహనం తీసుకొని ఊరేగింపు చేస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. నాకు దొరికినంత వరకు వాహనాల పిక్చర్స్ నేను అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈ వాహనాల మీద ఊరేగింపు ఇట్లా కొన్ని రోజుల వరకు జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ షాప్స్ పెడతారనమాట. సో ఇంకా ఈ చిన్న చిన్న షాప్స్ ఇక్కడ చెప్పులు, బ్యాగ్స్, ఇంకా లిటిల్ థింగ్స్ లైక్ జ్యువెలరీ ఇవన్నీ అమ్ముతుంటారు. సో ఇవి షాప్ చేసుకోవడానికి వెళ్తుంటాం అనమాట. సో ఇంకా అవి కూడా నేను ఒక ఫ్యూ క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మార్కాపురం విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ చాలా పురాతనమైన టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి. ఇదే అన్నమాట మన వ్లాగ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి మార్కాపురం.
సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will meet you in next video. Until then, take care. Bye bye.